ప్రకటన గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లాడెను, భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మరి లోకంలో మనము చూసినప్పుడు అనేక మందికి కొన్ని అవసరతలు ఉంటాయి, కొన్ని భయాలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. వాటన్నింటినీ మనం చేయగలమా, వాటన్నింటినీ మనము తీర్చుకోగలమా అనేటువంటి ఆలోచనలు కూడా మనకు కొన్ని ఉంటాయి. ఈ యొక్క భయంలో నుంచి మనం ఎలాగ బయటికి రావాలి, ఈ అవసరతలో నుంచి మనం ఎలాగ బయటికి రావాలి అనేటువంటిది మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఇలాంటివి తీరవు, కానీ కొన్ని ఏమైనా తీరుతాయేమో, కానీ ఇంకా ఏదైనా సమస్యాత్మకమైనటువంటి ఆలోచనలు భయాలు మనకున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా తీరవు. కానీ ప్రతి ఒక్కటి మనల్ని గమనించేటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆయన పరలోకంలో ఉన్నటువంటి మన ఆత్మల తండ్రి అయినటువంటి దేవుడు. కాబట్టి ఆయన మన యొక్క ప్రతి పరిస్థితిని కూడా గమనిస్తూ ఉంటాడు. ఎవరైతే ఆయన్ను ప్రేమిస్తూ ఉన్నారో వారికి ప్రతి అవసరత కూడా ఆయన తీర్చగలిగినటువంటి వాడై ఉన్నాడు. లోకంలో ఎవరు కూడాను మన అవసరతలు తీర్చలేకపోవచ్చేమో, కానీ మన భయాన్ని నుంచి మనల్ని ధైర్యపరచలేకపోవచ్చేమో, కానీ మన తండ్రి అయినటువంటి దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేదు. ఆయన నిన్ను నన్ను ఎల్లప్పుడూ కూడాను ఆయన పరిశోధిస్తూ ఉంటాడు. నా పిల్లలు ఏం చేస్తున్నారు, నా పిల్లలు ఏం చేస్తున్నారు, నా పిల్లలు ఎలాగో ఉన్నారు అని ఆయన పరిశీలన చేస్తూనే ఉంటాడు. మరి మనము కీర్తన గ్రంథము 139వ కీర్తనలో కనుక మనం చదువుకున్నట్లయితే 1 నుంచి 10 వచనాల్లో అక్కడ దావీదు భక్తుడు రాస్తూ చెప్తాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దేవుడు ఆయన్ని పరిశీలించి తెలుసుకుంటూ ఉన్నాడని ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నా ఆలోచనలు ఎలాగున్నాయో, నా భయాలు ఎలాగున్నాయో, నేను ఎక్కడ ఉన్నానో, ఏం చేస్తున్నానో అన్నీ కూడా నీకు తెలుసు అంటున్నాడు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసు. నా తలంపు నాకు పుట్టక మునిపే నా మనస్సు నీకు తెలుసు. నా నడక నా పడక నీవు పరిశీలన చేస్తూ ఉన్నావు. నా ఆలోచన అంతా కూడా నీకు తెలుసు. నా మనసులోకి నా ఆలోచన రాకముందే నీవు తెలుసుకునేటువంటి వాడవు. నా చర్యలన్నింటినీ కూడా నీవు బాగా కనిపెడుతూ ఉంటావు. నేనేం పని చేయాలనుకుంటున్నానో నీవు కనిపెడుతూ ఉంటావు. అంతేకాకుండా మాట నా నాలుక రాకమునిపే అది పూర్తిగా తెలిసి ఉన్నది అంటూ కింద ఇంకా కూడాను కొన్ని మాటలు అక్కడ చెప్తా ఉన్నాడు. నా వెనక నీవు ఉన్నావు, నా ముందు నీవు ఉన్నావు, నన్ను ప్రతి స్థలములో నుంచి నీవు చూస్తూనే ఉన్నావు. మరి నీ ఆలోచన అనేది నా తెలివికి అందదు దేవా అని చెప్తూ కింద చెప్తున్నాడు, నేను ఎక్కడికి పోతానయ్యా, నీ దగ్గర నుంచి నేను ఎక్కడికి పారిపోగలను, నేను ఎక్కడికి కూడా నేను పారిపోలేను. నేను ఎక్కడ పడుకున్నా కూడా నీవు అక్కడ ఉన్నావు. నా ప్రతి పరిస్థితిని కూడా నీవు గమనించేటువంటి దేవుడివై ఉన్నావు అంటున్నాడు. దేవుణ్ణి నమ్మినటువంటి పిల్లలను ఆయన ఎప్పుడు కూడాను విడిచిపెట్టడు. ఆయన మన ప్రతి పరిస్థితిని కూడాను ఆయన చూస్తూనే ఉంటాడు. ఒకవేళ మనం ఈ లోకంలో మనము భయపడచ్చేమో, కానీ దేవుడు మన ప్రతి పరిస్థితిని కూడాను గమనించేటువంటి దేవుడై ఉన్నాడు. అయితే భక్తుని మాటల్లో కనుక మనం కొన్ని చూసినట్లయితే దేవుణ్ణి ఎరిగిన వారు ఉంటారు, కొంతమంది దేవుని చేత ఎరగబడినటువంటి వారు ఉంటారు. దేవుణ్ణి ఎరిగిన వారైతే లాభమా, దేవుని చేత ఎరగబడిన వారైతే మనకు లాభమా? ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, కలెక్టర్ నాకు తెలుసు అని మనం చెప్పుకోవచ్చు. ఒక ఎమ్మెల్యే నాకు తెలుసు అని మనము చెప్పవచ్చు. కానీ ఎమ్మెల్యేకి కానీ కలెక్టర్కి కానీ మనము తెలిసి ఉంటే మనకి ప్రయోజనం, కానీ వారు మనకు తెలిస్తే ప్రయోజనం అనేది లేదు. కాబట్టి దేవుడి చేత మనము ఎరగబడినటువంటి వారముగా మనము ఉండాలి. నహూము గ్రంథంలో రాస్తూ ఎవరిని దేవుడు ఎరుగుతాడు, మనము దేవునికి తెలియాలంటే మనము ఎలాగా ఉండాలి అని ఆయన చెప్తూ అక్కడ రాస్తున్నాడు. 1వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము.
ఒక వ్యక్తికి ఈ లోకంలో శ్రమ వచ్చినప్పుడు ఆయనే ఆశ్రయంగా మనకుంటాడు, ఆయనే సహాయం చేసేటువంటి దేవుడుగా మనకుంటాడు. అంతేకాని కింద చెప్తా ఉన్నాడు, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఎవరైతే దేవుని పైన ఆధారపడతారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు నమ్మిక ఉంచుతారో, దేవుని యందు మనకి నమ్మిక ఉంచాలంటే ఆయన పైన విశ్వాసం కావాలి అంటే ఆయన ఏంటో మనకు తెలియాలి. కాబట్టి దేవుడు ఏంటో మనం తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులను దేవుడు ఎరుగుతాడు. దేవుని దృష్టిలో మనం ఉంటాము. అందుకే తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో కూడా అక్కడ భక్తుడు చేత దేవుడు ఒక మాట రాయిస్తూ చెప్తా ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనాన్ని ఒకసారి మనం అక్కడ చదువుకున్నట్లయితే, ప్రభువు తన వారిని ఎరుగును. ఎవరిని ఎరుగుతాడంటే తన వారిని ఎరుగును. తనవారు ఎలాగవుతారు? దేవుని వారం మనం కావాలంటే ఏం కావాలి? ఇందాక మనం చదువుకున్నాం, ఆయన యందు నమ్మిక ఉంచేటువంటి వాళ్ళు, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆయన వారుగా ఎంచబడతారు. కానీ నాకు దేవుడు తెలుసు అంటే కుదరదు. దేవుడు అందరికీ తెలుసు. యేసుక్రీస్తు ఎవరంటే యేసుక్రీస్తు అనే ఆయన ఫలానా ఆయన అని అందరికీ తెలుసు. కానీ ఆయన నీవు నమ్ముతున్నావా? ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఆయన అంటే భయభక్తులు నీవు కలిగి ఉంటున్నావా? మరి అలాంటి వాళ్ళే ఆయన దృష్టిలో ఉంటారు అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు తన మాటగా చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ రాయిస్తున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము గలతీయులతో మాట్లాడుతూ పౌలు గారు గలతీయులతో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడినటువంటి వారై ఉన్నారు. అంటే ఎలాగ దేవుని చేత ఎరగబడుతున్నారు వీళ్ళు? దేవుని దృష్టిలోకి ఎలాగ వెళ్ళారంటే దేవునికి వ్యతిరేకమైందైతే ఏదైతే ఉన్నదో వాళ్ళలో నుంచి దాన్ని తీసివేసుకొని దేవునికి ఇష్టంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవుని నమ్మిక ఉంచి, దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి దేవుని చేత ఎరగబడినటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి దేవుని చేత ఎరగబడినటువంటి వారముగా, దేవుని దృష్టిలో మనం ఉన్నటువంటి వారముగా మనము ఉన్నట్లయితే దేవుడు ఎల్లప్పుడూ కూడాను మనల్ని కనిపెడుతూనే ఉంటాడు. అందుకే యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తూ 10వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మనము దేవుడు కాపరి అనుకుంటే మనం గొర్రెలుగా ఆయన దృష్టిలో మనం చూసినట్టయితే ప్రభు చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. మంచి కాపరిని. ఎప్పుడు కూడాను ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వాసంతో మనం ఉన్నట్లయితే ఆయన ఎల్లప్పుడూ కూడాను మనల్ని కాపాడేటువంటి దేవుడు, మనల్ని కనిపెడుతూనే ఉంటాడు. మనం ఏం చేస్తున్నామో, ఎక్కడ ఉన్నామో, ఎక్కడికి వెళుతున్నామో ఆయన కనిపెడుతూనే ఉంటాడు, మనల్ని గమనిస్తూనే ఉంటాడు. మన భయాలన్నిటినీ కూడాను ఆయన తీర్చేటువంటి వాడై ఉన్నాడు. మన అవసరతలన్నీ కూడాను ఆయన ఎరిగినటువంటి వాడుగా దేవుడు ఉంటూ ఉన్నాడు. ఎవరిని అంటే ఆయన దృష్టిలో ఉన్నటువంటి వారిని. ఆయన దృష్టిలో మనం ఉండాలంటే ఏం చేయాలి? దేవుని యందు నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మనం విడిచిపెట్టి ఆయనను వెంబడించేటువంటి వారముగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన మనల్ని ఎరుగుతాడు. దేవుణ్ణి మనం ఎరిగామని చెప్పుకుంటే మనకు ప్రయోజనం లేదు. కానీ దేవుని దృష్టిలో దేవుని చేత ఎరగబడినటువంటి వాళ్ళముగా మనం ఉన్నప్పుడు దేవుని కాపుదల ఎల్లప్పుడూ కూడాను మనకు ఉంటుంది. ఆయన చెప్తున్నటువంటి మాట, గొర్రెలకు నేను మంచి కాపరిని. దేవుని కాపుదల ఎలాగుంటుందో దావీదు భక్తుడు రాస్తూ చెప్తాడు. 23వ కీర్తన అంతా మనకు తెలుసు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు మనకి కాపరిగా ఉంటే మనకి కొరత అనేది లేదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచు ఉన్నాడు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, సమృద్ధి అయినటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీకు ఎలాంటి భయం ఉన్నా, ఎలాంటి కొరత ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా దేవుణ్ణి నీవు ఎరిగి ఉన్నట్లయితే, దేవుణ్ణి నీవు కాపరిగా నీవు కలిగి ఉన్నట్లయితే, ఆయన దృష్టిలో నీవు ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు నీకు ప్రతి విషయంలో కూడా సహాయం చేసేటువంటి దేవుడు అన్నాడు. లూకాసు వార్తలో మాట అంటాడు ప్రభు, ఒకరికి 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోతే
అన్నిటి మీద ఆయన దృష్టి ఉంటుంది కాబట్టి వీటన్నిటిని కూడా పక్కన అలాగ విడిచిపెట్టి వెళ్ళి దాన్ని వెతుక్కొని దాన్ని భుజముల మీద వేసుకుని సంతోషంగా తీసుకుని వస్తాడు. ఎన్ని గొర్రెలన్నా ఉన్నా సరే ప్రభు దృష్టి, దేవుని దృష్టి, కాపరి దృష్టి వాటి మీద ఉంటుంది. మనము ఎంతమంది అయినా కావచ్చు, ప్రపంచంలో ఎంతమంది మనం ఉన్నా దేవుడి దృష్టిలో మనం ఉంటే, దేవుని గొర్రెలముగా దేవుని కాపరిగా మనము కలిగి ఉన్నట్లయితే మనము ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆ దేవునికి తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడాను ఆయన దృష్టి మన మీద ఉంటుంది. మనం ఎలాంటి అవసరతలో ఉన్నా సరే ఆయన తీర్చేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచు ఉన్నాడు. ఎక్కడ నేను సంచరించినా కూడా ఆయన కాపుదల నాకు ఎప్పుడు ఉంటుందని రాస్తూ కింద మరి ఏ అపాయమునకు నేను భయపడను అంటున్నాడు. దేవుడు కాపరిగా ఉంటే ఎలాంటి అపాయానికి కూడా భయపడవలసినటువంటి అవసరత లేనే లేదు. ఒకసారంట ఒక బస్సులు ప్రయాణం చేస్తూ ఉన్నారంట. అందరూ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పాప కూడా బస్సులో ప్రయాణం చేస్తూ ఉంది. ఆ పాప ఎవరంటే డ్రైవర్ యొక్క కూతురు అంట. ఆ బస్సుకి ఏదో ప్రాబ్లం వచ్చింది, బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి. కొద్దిసేపట్లో బస్సు అంతా కూడాను అల్లకల్లోలం అయిపోతా ఉంది. లోపల ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ కూడాను కేకలు వేస్తున్నారు. అయ్యో మా పరిస్థితి ఏంది, బస్సు ఆగట్లేదు, బస్సు ఎక్కడైనా గుద్దేస్తే మేము చనిపోతామేమో అని కేకలు వేస్తూ ఉన్నారంట. కానీ ఆ పాప మాత్రం సంతోషంగా అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉందంట. ఎవరో పిలిచి అడిగారంట, ఏంటమ్మా అందరూ గొడవగా కేకలు వేస్తూ ఉన్నారు, నువ్వేంటి హ్యాపీగా సంతోషంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నావంటే, డ్రైవర్ మా నాన్న, నేనున్నానని మా నాన్నకు తెలుసు, ఎలాగైనా బస్సును కాపాడతాడు, నన్ను కూడా కాపాడతాడు. దేవుడిని నిజంగా మనం కాపరిగా మనం ఉన్నట్లయితే, ఆయన దృష్టిలో మనం ఉన్నట్లయితే, ఎలాంటి పరిస్థితుల్లో మనం సంచరిస్తూ ఉన్నా కూడా మనము భయపడవలసినటువంటి అవసరమే లేదు. దావీదు అక్కడ చెప్తా ఉన్నాడు, నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరిస్తుంది అంటున్నాడు. దేవుని యొక్క ఆదరణ మనకి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన దృష్టిలో మనం ఉంటే దేవుని యొక్క ఆదరణ ఉంటుంది. అయితే లోకంలో ప్రతి మనిషికి కూడా అనేకమైనటువంటి విషయాల్లో భయం అనేది సహజం. ఎంత మనం అనుకున్నా కూడా అనేకమైనటువంటి విషయాల్లో మనము దేవుణ్ణి నమ్మి ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనము భయపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మన ఉద్యోగ విషయంలో, మనం చేసేటువంటి పని విషయంలో కావచ్చు, మన యొక్క వివాహ విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఆరోగ్యం విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా ఏదైనా ఒక శోధన వచ్చినప్పుడు దీని నుంచి నేను తప్పించుకోగలను అనేటువంటిది ప్రతి విషయానికి కూడా మనిషి భయపడుతూ ఉంటాడు. కానీ ప్రతి భయములో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇందాక మనం చదువుకున్నటువంటి మాటల దగ్గరికి వెళ్ళి ఆ సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్దాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ఇందాక మనము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం కదా. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము. ఎవరు చెప్పినటువంటి మాట? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి శిష్యుడైనటువంటి యోహాను గారు చెప్పినటువంటి ఈ మాట. ఎందుకు చెప్తున్నాడు, ఏ సందర్భంలో ఈ మాట చెప్తున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, మరి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడై వెళ్ళిన తర్వాత క్రైస్తవులైనటువంటి వారందరి మీదకి కూడా హింస ప్రారంభమైంది. ఆ హింస ప్రారంభమైనప్పుడు కొంతమందిని చంపేస్తూ ఉన్నారు. అలాంటి క్రమంలోనే యోహాన్ని కూడాను చంపేయాలని ప్రయత్నం చేశారు. ప్రభు ఆయన్ని కాపాడుతాడు. ఆయన చనిపోకపోతే వాళ్ళకి విసుగు పుట్టి ఏం చేస్తారంటే తీసుకువెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేస్తారు. ఆ పద్మాసు ద్వీపంలో పడేసినప్పుడు అక్కడ ఇంకెవరు పలకరించే వాళ్ళు ఉండరు. ఏమైనా పురుగులు కుట్టచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఏం తింటామో ఏం తాగుతామో తెలియదు. ఎవరు అసలు అక్కడ జాగ్రత్త అనేది ఉండదు. ఎట్లయినా సరే కొన్ని రోజులకి తిండి లేకైనా చనిపోతారు, ఏదైనా కుట్టి చనిపోతారు, ఏదైనా కలిస్తే చనిపోతారు అని చెప్పేసి అక్కడ పడవేసినప్పుడు యోహాను గారికి దర్శనంలో ప్రభు కనిపిస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో ముందున్నటువంటి ప్రభు యొక్క వర్ణన అంతా కూడా ఆయన చూస్తాడు. మనము 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే, 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని నేను చూచాను అంటున్నాడు.
ఆయన పాదముల మటుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని తర్వాత రొమ్మునకు బంగారు గట్టి కట్టుకుని ఉన్నాడు. ఆయన తల వెంట్రుకలన్నీ తెల్లని ఉన్నిని పోలిన హిమమంత ధవళముగా ఉన్నాయి. మరి ఆయన నేత్రములు అగ్నిజ్వాలలో ఉన్నాయి. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమై ఉన్నాయి. ఆయన కంఠస్వరము విస్తార ప్రవాహ జలముల వలె ధ్వని వలె ఉంటుంది. ఆయన తన చేత కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉన్నాడు. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొటి బయలు వెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండింది. ప్రభువుని గురించినటువంటి వర్ణన అంతా చెప్తా ఉన్నాడు. దాన్ని మనం చూసినట్లయితే అక్కడి నుంచి ఆ వర్ణనలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఒక రాజుగా పోలిసి చెప్తా ఉన్నాడు. ఆయనను ఒక పరిశుద్ధుడిగా పోలిసి చెప్తా ఉన్నాడు. తర్వాత ఆయన ఒక శక్తివంతమైనటువంటి ఆయనగా చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఖండితమైనటువంటి గంభీరమైనటువంటి స్వరముతోటి వాక్యాన్ని వెలువరించేటువంటి వ్యక్తిగా, తప్పును ఖండించేటువంటి వ్యక్తిగా ఒక పోలికతోటి ఆయన చెప్తా ఉన్నాడు. మరి అంత పోలికతో అంత గొప్పవాడైనటువంటి ప్రభువును చూచినప్పుడు కిందకు వచ్చి తెలుగు అంటున్నాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వల్లే ఆయన పాదముల యొద్ద పడి తిని అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా భయపడకుము. ఎప్పుడు చెప్తాం ఈ మాట? ఎవరైనా మన దగ్గరికి వచ్చి, మన పిల్లలు దడుచుకొని ఏదైనా ఒక విషయాన్ని చూసి జడుచుకొని మన దగ్గరికి వచ్చి భయపడుతూ మన దగ్గరికి వచ్చారనుకోండి, భుజం తట్టి వాడిని దగ్గరకు తీసుకొని, నాయనా నువ్వు భయపడబాక అని చెప్తాం. ఇక్కడ అంత శక్తి కలిగినటువంటి ప్రభువుని ఆయన చూచినప్పుడు ఎందుకు ఆయన భయపడుతున్నాడంటే ఆయన భయానికి ఒకటే కారణం. యోహానును ప్రభుతో ఉన్నాడు. ప్రభు తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ప్రభువుని గురించి ప్రకటించడానికి ఆయన ఎంతో సేవ చేయాలని ఆయన అనుకున్నాడు. కానీ ఆయన ఏం చేశారు? తీసుకువచ్చి ఆ పద్మాస్ ద్వీపంలో వేశారు. ఆయన ఆలోచన చేస్తూ ఉండవచ్చు, నేను ఇక చనిపోతానేమో, నేను ఇంకేమీ చేయలేనేమో, దేవుని పనిని నేను చేయలేనేమో అని ఆయన భయపడుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభు కనిపించగానే ఆయన పాదముల మీద పడగానే ప్రభు ఆయన్ని భుజం మీద చేయవేసి చెప్తున్నాడు, నీవు భయపడమాక. కింద చెప్తూ నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళవు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అంటున్నాడు. నువ్వు చనిపోతాను అనుకుంటున్నావేమో, ఇంకా దేవుని పని నువ్వు చేయలేని అనుకుంటున్నావేమో, నువ్వు చనిపోతానని భయపడుతున్నావేమో, అవి నీకు ఆ పరిస్థితి రావాలి అంటే నా వలన మాత్రమే అవుతుంది. నా దగ్గర మాత్రమే పాతాళ లోకము యొక్కయు మరణము యొక్కయు తాళము చెవులు నా దగ్గర ఉన్నాయి, నా స్వాధీనంలో ఉన్నాయి. నేను మరణించానని నీవు అనుకుంటున్నావేమో, కానీ ఇదిగో నేనున్నాను, యుగయుగములు సజీవుడనై ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు భయపడకు అని ప్రభు అభయమిస్తూ ఉన్నాడు. మనం కూడా ఒక్కోసారి మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం కూడా చాలాసార్లు భయపడుతూ ఉంటామేమో, కానీ దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు దేవుడు మన ప్రతి భయాన్ని కూడాను తీర్చేటువంటి దేవుడు అయి ఉన్నాడు. అందుకే మన జీవితంలో ఏది జరిగినా కూడా, మరి ఎలాంటి పరిస్థితి మన జీవితంలో జరిగినా కూడా దేవుడు మన జీవితంలో దేవుడి యందు మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, దేవుడు మన జీవితంలో ఆ కార్యాన్ని జరిగించాడు అంటే, దేవుడు ఆ కార్యాన్ని మన జీవితంలో జరిగించాడు అంటే అది మన మేలు కొరకే అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును కూడాను సమకూడి జరుగుతూ ఉన్నవి అంటున్నాడు. మన జీవితంలో ఒక కష్టం అనేది మన జీవితంలో వచ్చింది, ఈ పరిస్థితి నా జీవితంలో ఎందుకు వచ్చింది అని నీవు ఆలోచిస్తూ భయపడుతూ ఉన్నావంటే దేవుడు నీకు అభయం ఇస్తున్నాడు. భయపడకు. ఈ పరిస్థితి నీకు వచ్చిందంటే ఇది మేలుకే కానీ కీడుకు మాత్రం కాదు. దేవుని ఎందుకు మనం భయభక్తులు కలిగి ఉన్నామా? ఈ పరిస్థితి మనకు వచ్చిందా? దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఉంచినట్లయితే, మరి యోహాను కూడా ప్రభు సన్నిధిలో ప్రభు పాదముల మీద పడినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట భయపడకుము అంటున్నాడు. మన జీవితంలో కూడా ఏదైనా జరిగినా, అది శ్రమైనా, మరి కష్టమైన, దుఃఖమైన, వేదనైన, అందరూ మనల్ని విడిచిపెట్టిన ప్రభువుకు మనం ఇష్టంగా ఉంటే, ప్రభు దృష్టిలో మనం ఉన్నట్లయితే, మరి దేవుడు మనకు
మరి మనకు జరిగేటువంటి ప్రతి పరిస్థితిలో నుంచి మనకు మేలే ఇస్తాడు. దేవుని నామాన్ని మహిమపరిచే అవకాశమే మనకి ఇస్తాడు. యోహాను కూడా అక్కడ భయపడుతుంటే ప్రభు చెప్పినటువంటి మాట, నువ్వు చనిపోతాను అనుకుంటున్నావేమో, నువ్వు ఇక్కడ చనిపోతాను అంటున్నావేమో, దేవుని పని నువ్వు చేయలేను అనుకుంటున్నావేమో, నిన్ను ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు వేశారో తెలుసా, ఇది మేలుకే కానీ కీడికి మాత్రము కానే కాదు. ఈరోజు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు, 3వ అధ్యాయం వరకు ఉన్నటువంటి 7 సంఘాల గురించి మనము చదువుకుంటూ ఉన్నామంటే ప్రభు యోహానుకు దర్శనం ద్వారా ఇచ్చి ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములకు నీవు వీటిని వ్రాయి, నేను నీ చేత వీటిని వ్రాయిస్తున్నాను, మరి నీవు వారికి వ్రాసి నీవు చెప్పవలసినటువంటి వాడవై ఉన్నావు, అందువల్లనే నీవు ఇక్కడికి వచ్చావు, కానీ నీవు భయపడవలసినటువంటి పని లేదు అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ రోజు 7 సంఘాలకు రాసినటువంటి ఆ యొక్క ఉత్తరాల్లో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా ఈ రోజుకు కూడా మనము ఆలోచన చేసినట్లయితే ప్రతి సంఘమునకు, ప్రతి మనిషికి కూడా ఎంతో మేలుకరమైనటువంటి ఉత్తరములు ప్రభు మరి యోహాను చేత వ్రాయించాడు. యోహాను అయితే నా పరిస్థితి అయిపోయింది, ఇంకా నేను చనిపోతున్నాను, ఇంకా నేను దేవుని పని చేయలేనేమో, నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, నేను ఒంటరిని అయిపోయాను, నేను ఎవరు నాకు తోడు లేరు అని ఆయన భయపడుతున్నప్పుడు ప్రభు ఆయనకి అభయం ఇచ్చి, ఇదిగో 7 సంఘాలకు నీవు ఉత్తరాలు వ్రాయి అని చెప్పినప్పుడు 7 సంఘాలకు రాసినటువంటి ఉత్తరాలు ఈరోజు సంపూర్ణంగా ఒక సంఘము మంచిగా ఎదగడానికి, ఒక విశ్వాసి మంచిగా ఎదగడానికి మనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తూ, చేసినటువంటి మంచి పనులను కూడా చూపిస్తూ 7 సంఘాలకు రాసినటువంటి ఆ యొక్క ఉత్తరముల యొక్క సారాంశం అంతా కూడా యోహాను ద్వారా ప్రభువు రాయించాడు. మన జీవితంలో కూడా ఏది జరిగినా, అది మేలైనా కీడైనా, దేవుని దృష్టిలో మనం ఉన్నామంటే మన జీవితంలో జరిగేది ఏదైనా కూడా మేలుకరంగానే దేవుడు చేస్తాడు, కానీ ఏది కూడా చెడ్డగా దేవుడు చేయడు. యోబు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈరోజు యోబు గురించి ఈ రోజు కూడా మనం చదువుకుంటున్నామంటే, బలహీనతలో ఉన్నటువంటి మనము బలపరచబడుతున్నామంటే, యోబు తన జీవితంలో కష్టం వచ్చినప్పుడు తనకు తానుగా ఇంత కష్టం నాకు వచ్చింది, నేను బ్రతకడం ఎందుకు అని చనిపోయినట్లయితే యోబు గురించి ఈరోజు మనం ఎవరం కూడాను చెప్పుకునేటువంటి వాళ్ళము కానే కాదు. ఆయనకున్నటువంటి బిడ్డలు చనిపోయినా, ఆస్తి పోయినా, తనకి ఉన్నటువంటి ఆరోగ్యం అంతా చెడిపోయినా, చర్మం అంతా కూడా క్షీణించిపోయినా సరే దేవుని కోసం తను నిలబడ్డాడు. కాబట్టి 1కి 2 అంతలు మరలా పొందుకుని ఈరోజు యోబుని గురించి మనం చదువుకుంటున్నామంటే యోబు జీవితంలో వచ్చినటువంటి ఆ కష్టము ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బలపరచడానికి మేలుకరంగా ఉపయోగపడుతుంది. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ప్రతిదీ కూడా వాళ్ళ జీవితంలో మేలు కొరకే జరుగుతుంది, కానీ కీడుకు మాత్రము కానే కాదు. అలాగే ఒకసారి మరి లూకాసు వార్తలో మనం చూసినప్పుడు, లూకాసు వార్తలో అక్కడ మరియమ్మ ఉంటుంది. 1వ అధ్యాయంలో మనం చూస్తే మరియమ్మ తెలుసు కదా, యేసుక్రీస్తుని కన్నటువంటి ఆమె మరియమ్మ కూడా భయపడుతుంది. ఆ రోజు లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే 30వ వచనంలో మనం చూసినట్లయితే మరి దూత వచ్చి మరియమ్మకు ఒక విషయం చెప్తుంది. ఏం చెప్తుంది? దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పగానే ఆ మాటలకు ఆమె తొందరపడి ఈ యొక్క శుభవచనం ఏమిటని ఆలోచిస్తుండగా దూత చెప్తుంది, మరియా నీవు భయపడకు, దేవుని వల్ల నీవు కృప పొందావు అంట. ఆ దూత చెప్పినటువంటి మాటకు మరియ భయపడి, తను నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇంత భారం నేను భరించలేను, ఇంత అపవాదులు నేను భరించలేదని నిజంగా ఆమె భయపడి ఉంటే ఈరోజు లోకానికి రక్షకుడు మరి ఏ స్థితిలో వచ్చేవాడో మరి తెలియదు, కానీ మరియకి మాత్రం అలాంటి అదృష్టాన్ని మాత్రం పోగొట్టుకునేది. రక్షకుడు ఎలాగైనా వస్తాడు, కానీ మరియ మాత్రము అలాంటి అదృష్టాన్ని పోగొట్టుకునేది. ఈరోజు మనం అందరం కూడాను మరియని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నామంటే ఆ రోజు ఆమె భయపడకుండా దేవుని కోసం ఆమె నిలబడింది కాబట్టి ఆమెను గురించి మనము ఈరోజు చెప్పుకుంటున్నాం. యోసేపుతో కూడా ఒక మాట అంటాడు మత్తయి సువార్తలో. యోసేపు కూడాను మరియ విషయం తెలియగానే ఆయన కూడాను విడనాడాలని ఉద్దేశిస్తూ ఉన్నప్పుడు దూత వచ్చి చెప్తుంది. దూత వచ్చి మరి యోసేపుతో చెప్తాడు, నీవు భయపడకు. ఆ రోజు యోసేపు భయపడి ఆయన కనుక మరియమ్మని అలాగా వదిలేసినట్టయితే ఈ చరిత్ర ఇంకో రకంగా ఉండేది. యోసేపుని గురించి ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి వాళ్ళం కాదు. యోసేపు భయపడకుండా దూత మాటలు విని నిలబడి అలాగే మరియ మరలా కనేటంత వరకు కూడాను, రక్షకుడు లోకంలోకి వచ్చేటంత వరకు కూడా ధైర్యంగా నిలబడ్డాడు. కాబట్టి
ఈరోజు యోసేపుని గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళంగా మనం ఉన్నప్పుడు దేవుడు కొన్ని కార్యాలు మన జీవితంలో చెయ్యాలని మనకు ఆలోచన చేసినప్పుడు ఒక్కొక్కసారి మనము ఇబ్బందుల్లోకి అలాగా వెళ్ళినట్లు మనము అనిపించవచ్చు. కానీ దేవుడు అన్నీ కూడాను మన మేలు కొరకే మనకు చేస్తాడు. కానీ మన జీవితంలో ఆయనకి ఇష్టమైనటువంటి పిల్లలుగా మనం ఉన్నప్పుడు మన కొరకు కీడు కోసము ఏది కూడాను ఆయన జరిగించేటువంటి దేవుడుగా మనకు ఉండడు. మన జీవితానికి కూడా వాటిని అన్నిటినీ కూడాను మనము ఆలోచన చేసుకునేటువంటి వారముగా ఉండాలి. మరి ఒక మనిషి భయాన్ని జయించడానికి ఒకసారి ఒక భయం అనేది జీవితంలో మనకి భయం అనేది హృదయంలో ఏర్పడినప్పుడు మనిషి జయించడానికి వీలు లేకుండా చేస్తూ ఉంటుంది. ఆ భయానికి ఎప్పుడైతే మనం లోబడిపోతామో మరి అందుకే దేవుని వాక్యంలో చెప్తాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడివి అయిపోతావు. మనకి గనక మన జీవితంలో భయము అనేది ఏర్పడిందంటే, ఒక భయం అనేది ఏర్పడింది, నేను ఇంక బ్రతకనేమో, నేను ఇంక ఎదగలేనేమో, నేను ఇంక పని చేయలేనేమో అని మన జీవితంలో భయం ఏర్పడిందంటే ఆ పని ఎప్పటికీ చేయలేము, ఆ అనారోగ్యం ఎప్పటికీ కూడా మనకు తగ్గదు, మనం ఎప్పటికీ కూడాను ఎదగలేము. అందుకే ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయంలో దేవుడు ఒక మాట రాయిస్తూ చెప్తున్నాడు, నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. ఏది నీ హృదయంలో నిన్ను చెరుపుతా ఉంది, ఏ భయం నిన్ను చెరుపుతా ఉందో నీవు దాన్ని తొలగించుకున్నట్లయితే, నీ హృదయంలోంచి వ్యాకులము నీవు తొలగించుకున్నట్టయితే, నీ దేహాన్ని చెరిపేటువంటి దాన్ని నీవు తొలగించుకున్నట్టయితే నువ్వు సంతోషంగా ఉంటావు, నీవు ధైర్యంగా ఉండగలుగుతావు, నీవు జయించగలుగుతావు. మరి ఏ విషయమైనా సరే భయంతో మనం ఉన్నట్లయితే దాన్ని ఎప్పటికీ కూడా మనము జయించలేము. కానీ దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు, మనల్ని అందరినీ కూడా ప్రేమించి ప్రతి విషయానికి కూడా మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోగానికి ఏ విధమైనటువంటి మందులు అయితే ఇస్తాడో, మనము ఆత్మీయంగా భయపడినప్పుడు, శారీరకంగా భయపడినప్పుడు, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ భయాల నుండి మనం ఎలా తప్పించుకోవాలో దేవుడు ప్రతి దానికి కూడా సమాధానము దేవుని వాక్యంలో మనకి ఇచ్చాడు. 56వ కీర్తనలో మనం చూసినట్లయితే 3వ వచనంలో చెప్తున్నాడు, అక్కడ భక్తుడు అక్కడ రాస్తూ చెప్తా ఉన్నాడు, ఒక మాట చెప్తా ఉన్నాడు. 3వ వచనంలో, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచూ ఉన్నాను. భయం వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము కుంగిపోకూడదు, దేవుణ్ణి మనము ఆశ్రయించేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో దేవుడు మనకు ధైర్యాన్ని కలిగిస్తాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తే ప్రతి భయము నుండి కూడాను మనకు విడుదల కలుగచేస్తాడు. ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళి, యోబుకి తన జీవితంలో ఏర్పడినటువంటి శ్రమలను బట్టి మరి తన స్నేహితుల దగ్గర తను చెప్పుకున్నప్పుడు, తన స్నేహితులు ఆయన పలకరించడానికి వచ్చినప్పుడు తనను ధైర్యపరచడానికి బదులుగా ఏం చెప్పారో తెలుసా? నీతిమంతుడు ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి కష్టాల్లోకి వచ్చాడంటయ్యా యోబు, నువ్వు చూసావా? నువ్వు నిజంగా మంచి చేస్తే నీకెందుకు వస్తాయి ఇలాంటి కష్టాలు? ఎవరి దగ్గరికైనా వెళ్ళి అలా చెప్తే ఎంత కుంగిపోతారండి. ఎవరి దగ్గరికైనా వెళ్ళి మన భయం గురించి చెప్తే వాళ్ళు ధైర్యపరిచేటువంటి వాళ్ళుగా ఉండాలి, కానీ మనల్ని భయంలో కుంగ తీసేటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉండకూడదు. అలాగే యోబు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తన స్నేహితులందరూ కూడా తను కృంగ తీశారు, కానీ ఎవరు కూడా ధైర్యపరచలేదు. అదే దేవుని దగ్గరకు మనం వచ్చినట్లయితే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? భక్తుడు రాస్తున్నది, నాకు భయము సంభవించిన దినమున నేను నిన్ను ఆశ్రయిస్తాను అంటున్నాడు. ఎవరిని కలిగించాలి? ఎవరిని ఆశ్రయించాలి? మనల్ని, దేవుణ్ణి మనము ఆశ్రయించేటువంటి వారముగా ఉండాలి. మనకి భయం వచ్చిన రోజు దేవుణ్ణి మనం ఆశ్రయించే వారంగా మనం ఉండాలి. అందుకే 19వ సంకీర్తన 50వ చరణంలో దేవుడు ఒక మాట రాయిస్తూ భక్తుల చేత, మరి నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో నాకు అదే నెమ్మది కలిగించు ఉన్నది. మనకి భయం వచ్చిన దినమున, బాధ వచ్చిన దినమున, కష్టం వచ్చిన దినమున ఎక్కడికి రావాలి? మనము వాక్యం దగ్గరికి రావాలి, వాక్యం దగ్గరికి రావాలి. వాక్యము మన భయములన్నిటినీ తీసివేసేదిగా ఉంటుంది. చివరిగా మనం ఆలోచన చేసినట్లయితే, మరి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి అనేకమైనటువంటి భయాలు ఉండొచ్చు, కానీ వాటన్నింటినీ మనము తప్పించుకోపోయిన లోకంలో నుంచి ఒకరోజు ఎలాగనూ వెళ్ళిపోతాం. కానీ ప్రతి ఒక్కరికి అసలు నాకు భయమే లేదనుకునేటువంటి వాడికి కూడా ఉండేటువంటి భయం ఏంటో తెలుసా? మరణ భయం. మరణ భయం లేదు అనేటువంటి వ్యక్తి లోకంలో ఎవరు కూడా లేరు. నీకు చావు దగ్గరికి వచ్చిందంటే ఆస్తి అమ్మైనా పెడతారు తీసుకెళ్ళి హాస్పిటల్కి, ఎవరికైనా ఉండేది.
కానీ ఒక్క క్రైస్తవుడికి మాత్రం దేవుడు గొప్ప నిరీక్షణను ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు లోకమును ప్రేమించి ఆయన కుమారునిగా పుట్టినవాని యందు, అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, మనకి అన్ని దేవుని గురించినటువంటి అనేకమైనటువంటి మాటలు చెప్పి మరణాన్ని గురించినటువంటి భయాన్ని కూడా తొలగించి ఆయన ఈ లోకంలో మరి శిలువ పైన మరణించి 3వ దినమున తిరిగి లేచి అనేక మందికి 40 దినాలు కనపడుతూ రుజువులు చూపించి నేను తిరిగి లేచాను, నా యందు విశ్వాసం ఉంచేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను తిరిగి లేస్తారని ఆయన రుజువులతో సహా చూపించి లోకంలో నుంచి పరలోకానికి ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయంలో అక్కడ మాటలు రాయిస్తారు కొన్ని. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికి కూడాను చనిపోడు. అంటే మన మరణ భయానికి కూడా మందేంటో తెలుసా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారంటే ఎవరు? దేవుని యొక్క వాక్యం. అందుకే ప్రతి ఒక్కరము కూడాను చనిపోయినప్పుడు ఎవరైనా ఆదరణ కుడికిలో ఒక మాటను మనం చదువుకుంటూ ఉంటాము. తెస్సలోనిక పత్రికలో, మొదటి తెస్సలోనిక పత్రికలో 4వ అధ్యాయము 17వ వచనాన్ని ఆదరణ మాటగా మనము చదువుకుంటూ ఉంటాము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడము. కాగా మనము సదాకాలము ఎల్లప్పుడూ కూడా ప్రభువుతో ఉంటాం. లోకంలో ఎన్ని భయాలైనా మనకు ఉండొచ్చు, ప్రతి భయానికి కూడా మందు దేవుని యొక్క వాక్యం. మరణ భయానికి ఎన్ని భయాలు మనం తప్పించుకున్నా మరణ భయం అంటే అందరికీ భయమే, మరణం అంటే అందరికీ భయమే. ఆ భయానికి కూడా మంది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యమైనటువంటి యేసుక్రీస్తు వారి. ఆ యేసుక్రీస్తు వారే మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆ లోకంలో నుంచి పరలోకం నుంచి ఇక్కడ దిగి వచ్చి భూమి పైన నీన ఆకారంలో లోకంలో ఉండి ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేచి నేను ఎలాగైతే లేచానో ఆయన విశ్వాసం ఉంచేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు కూడా ఒకరోజు తిరిగి లేస్తారు అనేటువంటి గొప్ప నమ్మకాన్ని మనకి కలిగించిన లోకం నుంచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. మరి నిజంగా యేసుని నీవు తెలుసు అనుకుంటున్నావా? యేసుక్రీస్తుకి నీవు తెలుసా? ఒకసారి ఆలోచించాలి. యేసుక్రీస్తు అందరికీ తెలుసు, కానీ యేసుక్రీస్తుకి నీవు తెలుసా? యేసుక్రీస్తుకు నీవు తెలిసినట్టయితే ఏ భయానికి కూడా నీవు భయపడాల్సిన పని లేదు. యేసుక్రీస్తు నీకు తెలిస్తే నీవు అన్నిటికీ కూడాను భయపడవలసినటువంటి. యేసుక్రీస్తు దృష్టిలో నీవు ఉండాలి అంటే, యేసుక్రీస్తు దృష్టిలో నీవు ఉండాలి అంటే ఆయనకి వ్యతిరేకమైనది ఏదైతే ఉన్నదో నీలో నుంచి తీసివేసి ఆయనకి ఇష్టముగా నీ హృదయం మార్చుకొని ఆయనకి ఇష్టముగా ఈ లోకంలో నీవు జీవించాలి. అప్పుడు ప్రతి భయం నుండి నీకు విడుదల దయచేస్తాడు, మరణ భయం నుండి కూడా విడుదల దయచేస్తాడు. సదాకాలం కూడాను ఆయన దగ్గర ఉండేటువంటి గొప్ప భాగ్యము మనకిస్తాడు దేవుడు. మరి ఆ భాగ్యం మనకి కావాలి అంటే మనకి ప్రభు తెలవడం కాదు, ప్రభువుని మనం ఎరిగేటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి అలాంటి పరిస్థితులకు మనం వద్దాం. ఇంతవరకు మనం ఎలాగున్నామో కానీ ఆలోచించుకొని ప్రభు దృష్టిలోకి మనం వెళ్ళేటువంటి ఆ యొక్క పరిస్థితులకు మనం వద్దాము. వాక్యాన్ని అంటిపెట్టుకుని చక్కగా వాక్యాన్ని చదువుకుంటూ మనలో ఉన్నటువంటి వ్యతిరేకతలన్నీ కూడా తీసివేసుకొని దేవునికి ఇష్టంగా జీవిద్దాము. శాశ్వత కాలం పరలోకంలో ఉండేటువంటి భాగ్యాన్ని మనం పొందుకుందాం.